బ్రహ్మప్రజ్ఞులను పిలవండి, బ్రహ్మప్రజ్ఞులను పిలవండి. గజాననం భూతగణాదిసేవితం కపిత్త జంబూ ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకరణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. బ్రహ్మోత్తమ! కాయం కోటి సూర్య బ్రహ్మోత్తమ! నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యై బ్రహ్మోత్తమ! సర్వదా. లే 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 లే. బ్రహ్మోత్తమ, ఏంటిది? ఇదేమైనా క్రీడా పోటీ అనుకున్నారా? మీరు బ్రహ్మోత్తముల్ని పిలవమని చెప్పారు. నేను కాస్త కంగారు పడి వచ్చాను. తీరా వస్తే మీరేంటి ఇలా? అది కాదు బ్రహ్మోత్తమ, మీకు మేము సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నించాము. సాష్టాంగ నమస్కారం? అవును. మీరు సాష్టాంగ నమస్కారం చేయడానికి వచ్చారో లేక కాళ్ళు పట్టుకొని లాగటానికి వచ్చారో తెలియలేదు మదన్ రాయ్ వారు. మీ ముందు నేనెంత. అలా కాదు. ఇకపోతే వీలైనంత అతి త్వరగా మీ సమక్షంలో, మీ ఆధ్వర్యంలో, మీ నాయకత్వంలో, మీ మార్గదర్శకత్వంలో ఒక వివాహం. అదంతా ఒకటే. అవునా? మా అధ్యక్షతలోన చాలా వివాహాలు జరిగాయి. కానీ ఎవరికి ఏంటి అని తెలియాలి కదా. అది మీకు విషయమే తెలీదు. అది ఇదేం అబద్ధం కాదు. మొన్ననే మా తండ్రి గారు పోయారు కదా. ఛ! వయసులో నాకంటే పెద్దవారు కాదు. కాదు కాదు కాదు. కానీ ఇలా జరుగుతుందని చెప్పే ఊహ కూడా నాకు లేదు. విషయం తెలిసేసరికే ఆలస్యమైంది. అవునవును. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. ఖచ్చితంగా 5 నిమిషాలు మౌనం పాటిద్దాం. బ్రహ్మోత్తమ, నేను కూడా పాటించాలా? అవును. మీ తండ్రి గారు అలా అనకండి బ్రహ్మోత్తమ, ఆయన మళ్ళీ తిరిగి వస్తారు. ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు. అంటే ఏంటి? మీరేం చెప్పారు? ఏం చెప్పాను? మీ తండ్రి గారు చనిపోయారని చెప్పారు. అలా కాదు పురోహితుల వారు. మా తండ్రి గారు వెళ్లిపోయారు చందనావతికి. అలా చెప్పండి. మీ తండ్రి గారు వెళ్ళిపోయారని చెప్తే ఎలా అర్థం చేసుకుంటాం? అది కాదు పురోహితుల వారు. వెళ్లే ముందు వారు చెప్పండి. ఒక లేఖ రాసి నాకు పంపారు. ఏంటంట? విషయం ఇంతే. సూర్యోదయం కన్నా ముందుగా చేరుకునే కులవర్ణ వివరాలు అడగకుండా విషయం నుంచి మోహించేలా చేస్తే ఉత్తరోత్తరం అవుతుంది. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. అంటే ఇదంతా ఏంటి? ఏమైంది? మీరు మంత్రం చెప్పిస్తున్నారా, కంఠోపాఠం చేస్తున్నారా ఏంటి? అలా కాదు పురోహితుల వారు. విషయం అయితే ఇంతే. ఎంత? లేఖను తీసుకొచ్చిన రాయబారికి నా ప్రియమైన చెల్లెలు విషయనిచ్చి వివాహం. అంతేనా? అవును. మీ తండ్రి గారు రాసి పంపించారా? అవునవును. మీ తండ్రి గారికి 60 ఏళ్లు పైబడ్డాయి అనుకోండి, అప్పుడు ఏదైనా అనుకోవచ్చు. మీకేంటి మతి భ్రమించి? ఇప్పుడు ఏమైందని? ఇంటింటికి వెళ్లి నిప్పంటిచ్చే దూతకి మీ సోదరునిచ్చి వివాహం చేస్తారా? అలా కాదు పురోహితుల వారు. మరి ఇంకేంటప్ప? నా ఉద్దేశం అది కాదు, వేరే ఉంది. ఏంటి? ఇలా చూడండి, ఆయన కేవలం ఇంటింటికి తిరిగే వార్తాహరుడే కాదు, చందనావతి రాజు చంద్రహాసుడు.